కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రా. ఈ సందర్భంగా ఒకటి మనము మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి బాబు గారు ప్రత్యేకించి 50 సంవత్సరములు దాటిన వారికి 4000 పెన్షన్ ఇస్తాము అని చెప్పి, వాళ్ళకి కూడా వర్తింపజేస్తాము అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా బీసీల యొక్క సంక్షేమానికి 1,50,000 కోట్లు వాటికి నిధులు సమకూర్చి అభివృద్ధికి వారికి చేకూరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడాను ఇదే రకంగా వారి యొక్క అభివృద్ధికి తోడ్పడతాము అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి క్రిస్టియన్స్కి వారి యొక్క శ్మశాన వాటికలకి స్థలాలని కేటాయిస్తాము అని చెప్పడం జరిగింది. కార్మికులకు కానివ్వండి, లేకపోతే చేనేత కార్మికులకు కానివ్వండి, ఇంకొక నిర్మాణ రంగ కార్మికులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది అవసరం, వారికి ఏది ఉంటే వారి యొక్క జీవన ప్రమాణము ఇంకా కొంత మెరుగ్గా ఉంటుంది అన్న ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి అనువుగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఏదైతే ఇళ్ళు పూర్తయి ఉన్నాయో, వాళ్ళకి ఎవరికైతే అలాట్ అయి ఉన్నాయో, మన ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మొదటి చేసేది ఆ ఇల్లు అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమే. మా అభివృద్ధికి మేము చేసుకుంటున్నాము అని భరోసా ఇచ్చారు. వారందరి యొక్క నమ్మకానికి, భరోసాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, నారాయణను గెలిపిద్దాం.